పూరా లోకల్. ఓజీ మూవీ చూసారా? చూసానండి. ఎలా అనిపించింది? చాలా బాగుంది యాక్చువల్లీ. పవన్ కళ్యాణ్ కెరియర్ బేస్డ్ లుక్ అండ్ యాక్షన్ వైజ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో చూడలేదు ఇలా. ఇప్పుడు మీరు ఫేస్ కి మాస్క్ కట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ కట్టుకుంటాడా ఓజీలా మాస్క్? సమురాయ్ అన్నాక కట్టుకోవాలి కదండి, అందుకే కట్టుకున్నాను నేను కూడా. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. లోక్ కళ్యాణం కోసం చేశాను అనుకోండి, వదిలేను నన్ను ఇప్పటికి. ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ ఓజీలా స్క్రీన్ మీద చూసుకోవడం ఒక గ్యాంగ్స్టర్ లా? ఆయన మేము ఎలా అయితే చూడాలనుకున్నామో సుజిత్ గారికి తెలిసినట్టే తీశారు. ఆయన అంటే మళ్ళీ కెరియర్లో ఎప్పుడో తమ్ముడు ఆ టైంలో చూసాము, ఆ బెస్ట్ లుక్స్ మళ్ళీ వస్తాయి అనుకోలేదు. బట్ ఇప్పుడైతే మళ్ళీ ఆయన అలానే చూసినట్టు అనిపించింది. మీరు చూడ్డానికి చిన్న తమన్ లాగా అనిపిస్తున్నారు, ఈ హుడీ ఉన్నావు మీరు ఇదంతా. నిజంగా మీరు తమ్ముడా? కొంపదీసి మీరు తమ్మనా? నేను నందమూరి తమ్మన్ అట్లనే ఉన్నాడు తమ్మన్ లేక. కాదండి, ఎవరు రిలేటివ్ ఏం కాదు. ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే నేను ఎక్కడ ఎందుకు ఉంటాను. ఎప్పుడు నిన్న నైట్ షో అయిపోయేది కదా. అంటే ఇప్పుడు ఏ షో చూసిరు? మార్నింగ్ షో అండి 10. ఎలా అనిపించింది? అందరు కలిసి ఫ్రెండ్స్ అందరు కలిసి చూసిరా? అందరం చూసామండి. ఆల్రెడీ సగం శవాలు లేచినాయి, లేపాలి. అయితే గొంతులు పోయినాయి. సినిమా మరి కొంతమంది బాగాలేదు అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇలా ఉంటారనమాట, చూడకుండా అరిసేవాళ్ళు. వాళ్ళు చూడకుండా ఇచ్చేవాళ్ళు నెగిటివ్ రివ్యూస్ అంతా. ఆయన ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనే కాదు, ఎవరి ఫ్యాన్ అయినా కానీ ఒకసారి సినిమా చూసి రివ్యూలు ఇస్తే బాగుంటుందండి. సినిమాలో ఫైట్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి యాక్షన్ వైజ్. అండ్ యాక్చువల్లీ నాకు పవన్ కళ్యాణ్ కటానా యూజ్ చేసిన స్టాండ్స్ అండ్ ఆల్ కూడా చాలా బాగా నచ్చింది. అంటే చాలా కేర్ తీసుకున్నారు, బాగుందండి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయండి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక కూడా పాలిటిక్స్ లోకి వచ్చాక కూడా ఫ్యాన్స్ కోసం మూవీస్ తీస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక ఫ్యాన్ గా? పర్లేదు, ఆయన మంచి పనులు. నాకు ఈ సినిమా కోసం లైక్ ఇన్ ఏ మంత్ ఆయన మహా అంటే ఒక 1 వీక్ 5 days ఇస్తున్నారేమో, మిగతా అంతా ప్రజాసేవలోనే ఉన్నారు. ఆయన ఇదే కంటిన్యూ చేసుకుంటే పర్లేదు. ఆయన ఇలా 10 years బ్లాక్ బస్టర్ ఇచ్చినా మాకు చాలు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సినిమాలు ఆపేస్తే పవన్ కళ్యాణ్ ఆయన ఆపరాన్ని తీస్తారు, ఖచ్చితంగా తీస్తారు ఫ్యాన్స్ కోసం. రాజకీయాల్లో బిజీ అయిపోతున్నారు కదా, మంచిదే అండి. సినిమాలు ఆపేసి ప్రజలకు మంచి చేస్తానంటే మంచిదే. ఇప్పుడు సార్ పార్ట్ 2 రావడానికి ఇంకా 5 years పట్టిద్దేమో అనిపిస్తుంది కదా. చెప్పండి. ఇప్పుడు పార్ట్ 1 5 years పట్టింది, ఇంకా పార్ట్ 2 మళ్ళీ 5 years పట్టిద్దేమో అనిపిస్తుంది. తొందరగా తీస్తే బాగుండని అనిపిస్తుందా మీకు? పర్లేదండి, ఎప్పుడు తీసినా పర్లేదు. ఆయన టైం తీసుకొని చెప్పాం కదా, లాస్ట్ టైం ఇంత క్లీన్ హిట్ ఎప్పుడు వచ్చింది, అత్తారింటికి దారి తర్వాత ఇదే. మేము అప్పటికి ఇప్పటికి ఫ్యానిజంలో ఏం చేంజ్ లేదు, నాలోనే కాదు చాలా మందిలో. అవునండి. ఉస్తాద్ భగత్ సింగ్ పట్టించుకోనండి నేను. మామూలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దేనికి భయపడరు అంటారు, మరి మీరు మాస్క్ ఎందుకు పెట్టుకున్నారంటే మీరు ఎవరికొకరికి భయపడుతున్నారు అంటే నిజమైన ఫ్యాన్ అయినా మీరు? నిజమైన ఫ్యాన్ కాకపోతే ఇంతసేపు నేను ఎందుకు మాట్లాడుతాను? ఎందుకో మీరు తమన్ అనిపిస్తుంది నాకు. ఒకసారి మాస్క్ తీయండి. థ్యాంక్ యూ.